ఈటల. నమస్కారం. ఈరోజు మేము ప్రజావాణిలో జవహర్ నగర్లో దాదాపు మేము 30 సంవత్సరాల నుంచి నివసిస్తున్నాం. మా జవహర్ నగర్ జవహర్ గ్రామ పంచాయతీ నుంచి మున్సిపల్ అయింది, మున్సిపల్ నుంచి మున్సిపల్ కార్పొరేషన్ అయింది. అయినా ఇప్పటి వరకు మా ఇల్లు కట్టుకోవడానికి ఎటువంటి పర్మిషన్లు ఇస్తలేరు. కాబట్టి మేము ఈరోజు ప్రజావాణిలో దానిపై జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఇల్లు పర్మిషన్ ఇవ్వాలి. అదేవిధంగా కొత్తగా ఏవైతే గ్రామకంఠ ముందు ఏవైతే 318 ఎకరాల గ్రామకంఠంలో ఎంతమంది నివసిస్తారో వాళ్ళకు హౌస్ ట్యాక్స్ తీసుకోవాలి, మరియు ఆన్లైన్ చేయాలని చెప్పేసి, మరియు ఆన్లైన్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ కూడా తగిన సదుపాయం కలిపాలని చెప్పేసి ప్రజావాణిలో మేము ఇలా కంప్లైంట్ చేయడం జరిగింది. మేము ఒకటే అడుగుతున్నాం, మేము జవహర్నగర్లో దాదాపు 30 సంవత్సరాలు నివసిస్తున్నాం. ఇక్కడ ఇల్లు కట్టుకోవాలంటే ఇప్పటికి కూడా మాకు పర్మిషన్ రాకపోవడం చాలా బాధాకరం. ఏదైతే మా జవహర్నగర్ గ్రామ పంచాయతీ ఉంటే గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీ అయింది, మున్సిపాలిటీ నుంచి మున్సిపల్ కార్పొరేషన్ అయింది. మా కార్పొరేటర్ ఉంటారు, మేయర్ ఉంటారు, ఒక మినిస్టర్ ఉంటారు, ఎమ్మెల్యే ఉంటారు. అయినా కానీ జవహర్నగర్లో ఇల్లు కట్టుకోవడం మాకు సాధ్యమవుతలేదు. ఎందుకు? ఇలా ఇంటి పర్మిషన్లు ఇస్తే గవర్నమెంట్కి రెవెన్యూ వస్తుంది. అదేవిధంగా ఆన్లైన్ ట్యాక్సులు తీసుకొని రిజిస్ట్రేషన్ చేస్తే మా జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్కే అధిక రెవెన్యూ వస్తుందని చెప్పేసి మేము తెలియడం జరుగుతుంది. మీరు ఇండ్ల పర్మిషన్ ఇవ్వకపోవడం వల్ల ఎవరైతే మధ్యలో దళారులు నాయకులు ఉన్నారో వాళ్ళు లక్షల రూపాయలు వసూలు చేసుకొని అటు గవర్నమెంట్కి లాభం అవుతలేదు, ఇటు ఇల్లు కట్టుకునే పేదోనికి న్యాయం అవుతలేదు. కాబట్టి ఇప్పటికైనా మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తున్నాం, తెలంగాణ వచ్చి ఇన్ని సంవత్సరాలు గడిచినా కానీ మా జవహర్ నగర్ ప్రజలకు న్యాయం జరుగుతలేదు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనైనానే ఇప్పుడు ఏదైతే 2019-18లో కూడా మాకు పర్మిషన్లు ఇచ్చారు, కానీ ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ అయినాక ఇండ్ల పర్మిషన్ ఇవ్వకపోవడం చాలా బాధాకరం. అందుకే మేము ఈరోజు ప్రజావాణిలో రేవంత్ రెడ్డి గారికి డైరెక్ట్ మేము మా జవహర్ నగర్కి ఏదో ఒక తేల్చాలని చెప్పేసి ఈ లెటర్ ఇవ్వడం జరిగింది. చూద్దాం మా జవహర్ నగర్లో ఇల్లు కట్టుకోవడానికి ఇంటి పర్మిషన్లు ఇస్తారా, ఇయ్యరా, లేకపోతే దళారు రూపంలో లక్షలు సంపాదనలు సహకరిస్తారా, ఈ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తారో చూస్తున్నాం. కానీ ఇండ్ల పర్మిషన్ ఇవ్వకుండా, ఆన్లైన్ ట్యాక్స్ తీసుకోకుండా, ఆన్లైన్ ట్యాక్స్లో ఓనర్ల పేరు రాకుండా, ఇల్లు రిజిస్ట్రేషన్ కాకుండా మా జవహర్ ఎట్లా బాగుపడుతుంది? ఇప్పటికైనానే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో ఇది ఆలోచించి జవహర్ నివసించే ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. జై బీజేపీ, జై